శరత్ గారు సార్ ఏమంటారు? ఇవాళ సంతోష్ విచారణ మేబీ కవితను కూడా పిలవచ్చట 2-3 రోజుల్లో. తర్వాత కేసీఆర్ మేబీ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ 11th కాబట్టి 5th 6th హాట్ గా ఉన్నప్పుడు పిలవచ్చేమో అంటారు. సార్ ఒక చెప్పానా మీకు, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ది నెసెసిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బట్ ది మేనర్ ఇన్ విచ్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ సర్టన్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ సార్. పాపం రమేరావు గారు ఎంత కాంగ్రెస్ ను కౌగలించుకోవాలని ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ మా పార్టీ అని ఓనప్ చేసుకోవాలని ట్రై చేసినా, కాంగ్రెస్ వాళ్ళేమో ఇటు ఈమెన్ గాని ఉమేష్ రావు గారిని ఏ మాత్రం వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఈ వెల్మో కమ్యూనిటీ మీద ఉన్న అక్కస్తోనే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చాలా పంక్చువేట్ అయిందని నా అభిప్రాయం సార్. నేను గమనించిన మేరకు ఒక రకమైనటువంటి విషయం కప్పుతా ఉన్నాడంట ముఖ్యమంత్రి. అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలి వద్దని ఎవరు అనరు. తర్వాత ఇవాళ మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు. మీరు చూస్తే దే క్రామ్డ్ దట్ ఇంటూ 1 week or 10 days బిజినెస్ అండి. ఇవాళ ఆబ్జెక్షన్స్ పెడితే రేపే అప్పీల్ అట, మరుసటి రోజు అప్పీల్ డిసైడ్ అయ్యాలట. అట్లా జ్యుడిషియల్ ప్రాసెస్ అంటే ఇదంతా ఒక రకంగా ఒక 3rd class రాజకీయాలు చేస్తున్నాడు మొత్తానికి. శరత్ గారు, సిట్ విచారణ నిజంగా స్వతంత్రంగా జరుగుతుందా లేదంటే రాజకీయ ప్రభావం చెప్తారు? మా చాలా చక్కని ప్రశ్న వేసావు తల్లి, నిండా నూరేళ్లు విన్నావా. కానీ నిజంగా చెప్తున్నాను, ఎట్ ది హార్ట్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్, రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ తో ఉంది తప్ప టు గెట్ ది రూట్ ఆఫ్ ద మ్యాటర్. ఇన్వెస్టిగేషన్ ఒక క్రిమినల్ ప్రొసీజర్ లో ఎట్లయితే చెయ్యాలో ఆ రకంగా చేయకుండా దీనికి చాలా అనవసరమైన హైప్ ఇచ్చి దీన్ని ఒక రకంగా అంత పెంట చేస్తున్నారమ్మా. అంటే దేర్ హోల్ ఆబ్జెక్ట్ ఇస్ అసలు ప్రతిపక్షం అనే దానికి ఒక పబ్లిక్ ఇమేజ్ లేకుండా చేయాలా అనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఒక శకుని పాత్ర పోషిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చాలా నీచంగా చేస్తా ఉన్నాడు. దీనికి ఇంత అసలు యాక్చువల్లీ సంతోష్ రావును ఇన్ని రోజుల తర్వాత పిలవడం అనేది చాలా అసలు ఇట్ డజంట్ ఫైండ్ ఎనీ లాజిక్ బిహైండ్ ఇట్. ఏమండి, మెయిన్ వాళ్ళని ఎవరిని కూడా ఒక పద్ధతి ప్రకారంగా డ్రాగ్ ఆన్ చేసి ఏం సాధిస్తున్నారు అనేది అసలు ఏం అర్థమవుతలేదు. మరి పోనీ ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది ఏంది, ఇప్పటి వరకు ఏం జరిగింది? అట్లాంటిది ఏం లేదమ్మా. ఇదైతే సర్టన్లీ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఇట్, దో ఐ డోంట్ లైక్ బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ స్ట్రాటజీస్, వాళ్ళ పాలసీస్ నాకు ఏమి నచ్చవు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్షము, ఒక గట్టి ప్రభుత్వము, అంటే స్థిర ప్రభుత్వము ఉంటే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల యొక్క మేలు జరుగుతుంది. కాబట్టి ఒక ప్రతిపక్షం అనేది ఉండాలన్న ఒక డెమోక్రటిక్ నామ్ లో చూస్తాను తప్ప బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో కాదు. కాకపోతే ఈ సంతోష్ ను ఎప్పుడో పిలవాల్సింది. యాక్చువల్లీ హీ వాజ్ ద రూట్ కాస్. ఇవాళ బీఆర్ఎస్ విచ్చితికి కేసీఆర్ యొక్క పతనానికి 90% రోల్ ఎవడన్నా ప్లే చేస్తే అది సంతోష్ అనేవాడు ప్లే చేశాడు. వీడికి సంబంధం లేని విషయాల్లో కూడా వీడు తలదూర్చేవాడమ్మా. మీకు తెలియదు, మేమైతే అందులో ఇంటర్నల్ గా దగ్గర ఉండి చూసిన వాళ్ళము. మాకు తెలుసు వీడి యొక్క ఆధిపత్యం ఎంత ఉండేదంటే గుమ్మం మీద కుక్కలాగా వీడు మురిగేవాడు అనమాట. సంబంధం లేని విషయాలతో సంబంధం లేని వ్యక్తులు వీడి మాట కాదన్నాడిని ఎవరిని కూడా అక్కడ నెగ్గనియకుండా లాస్ట్ కు కుటుంబంలో చిచ్చు పెట్టినాడు వీడు. కేసీఆర్ కుటుంబము ఒక వెల్ లిటెడ్ ఫ్యామిలీ, పాపం ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళు రకరకాలుగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఓన్ విధానంలో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ సంసారాన్ని మాత్రం మొత్తం సర్వనాశనం చేసేసి చెట్టుకొని పుట్టకొని చేసినాడు ఎదవ. మరి కేసీఆర్ కి ఎందుకు అంత సీనియారిటీ ఉండి అంత తెలివి ఉన్నవాడు ఎందుకు ఈ వీడు చేసే మిస్టేక్ ను గ్రహించలేకపోయినాడు? ఈ అధమ్ముడిని తీసుకుపోయి రాజ్యసభలో కూర్చునబెట్టినాడు. ఇక అంత నీచమైన పని ఇంకోటి ఏది లేదు తల్లి. నువ్వు అడిగిన ప్రశ్న 100% కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ యాజ్ పర్ ది లా. ఇట్ ఈస్ సర్టన్లీ మోటివేటెడ్, పంక్చువేటెడ్ బై మ్యాలిస్ అండ్ బ్రాడ్ ఇంటెన్షన్ టు సీ దట్ బీఆర్ఎస్ డస్ నాట్ గెట్ అప్ అగైన్. బీఆర్ఎస్ ను పూర్తిగా పతనం చేయాలా, రేపు భవిష్యత్తు లోపల 2 పార్టీలు ఉండే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలా అనే ఒక క్రిమినల్ స్ట్రాటజీలో జరుగుతున్న వ్యవహారం అని నా హృదయాంతరాలను చెప్తున్నాను. సార్ శరత్ సార్, ఒక్క మాట సార్ మీరు ఇందాక అన్నారు రేవంత్ రెడ్డి గారికి వెల్మల మీద వ్యతిరేకత ఉంది అని. అది మీకు అట్లా రకంగా అనిపిస్తుండొచ్చు. ఏ రాజకీయ పార్టీలైనా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. పర్సనల్ దేవతల మీద దైవాల మీద నమ్మకం ఉంది కదా, నువ్వు నీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పు. రేవంత్ రెడ్డికి వెల్మ కమ్యూనిటీ మీద అక్కసు లేదా? మొన్న జిల్లా శరత్ గారు సపోర్ట్ చేస్తూ ఒక క్లెయిమ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు 36 అనౌన్స్ చేస్తే ఒక్క వెల్మ కూడా ఇవ్వలేదట. 7 వెల్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ లో. 7 6 వెల్మ ఎమ్మెల్యేలు గెలిచారు.
అంటే సార్ మేము కూడా అపోజ్ చేసినాం సార్. నేను కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు మేము జనరల్ గా ఈ దొరలను ఒక రకమైనటువంటి ద్వేష భావనతో చూసేవాళ్ళం. మేము కూడా వాళ్ళలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారని గుర్తించి గౌరవించిన వ్యక్తులము. వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు, వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో, రేవంత్ రెడ్డి ఆలోచనల్లో ఏ ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేడు సార్. అంత నీచాతి నీచమైనటువంటి ఒక కమ్యూనిటీని, ఒక కులాన్ని అతని ఏ రకంగా అయితే విక్టిమైజ్ చేస్తున్నాడో అది మాత్రం చాలా చాలా గర్హనీయం సార్. దీనిని అసలు ఏ కోణంలో కూడా యాక్సెప్ట్ చేయండి సార్. సార్ ఇంకొక మాట సార్, మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ ఉండాలి అనేటట్టు చేయాలి అని అన్నారు. మీరు లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పండి మేడం. ఫస్ట్ మీరు అటు జంప్ కాకండి. జంప్ ఏమవ్వట్లేదు సార్. ప్రబోధంగా వెల్మ కమ్యూనిటీని రేవంత్ రెడ్డి విక్టిమైజ్ చేస్తున్నాడా లేదా మీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పండి దయచేసి ప్లీజ్. మీరు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పే సమాధానాన్ని. సార్ అది అంటే కొన్ని సంఘటనలు చెప్పనండి, భరత్ గారు చెప్పనండి. కొన్ని సంఘటనలు మా ప్రభుత్వం వచ్చిన పంచెల్లి కొన్ని సంఘటనలు జరగడం వల్ల చూసే ప్రజలకు కానివ్వండి, మీలాంటి వాళ్ళకి కానివ్వండి, చూసే వాళ్ళకి ఆ రకంగా అనిపిస్తుండొచ్చు. కానీ మా దాంట్లో కూడా మీకేమనిపిస్తుంది? నేను అడిగిన ప్రశ్న నాకు అనిపించడు కాదు, నాకేమనిపించిందో నేను చాలా బాహాటంగా చెప్పిన. మీకేమనిపిస్తుంది? వెల్మ కమ్యూనిటీని విక్టిమైజ్ చేస్తున్నాడా లేదా? అట్లా 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 ఉండదు సార్. ఒక ముఖ్యమంత్రి చెప్పడం కాదు, రమ్యారావు బరాబర్ గా కరెక్ట్ మాట్లాడుతుంది, అట్లేముండదు సార్. అట్లాంటిది ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అంత పెద్ద హోదాలు ఉన్న వ్యక్తి ఒక కమ్యూనిటీని కించపరిచే విధంగా గ్రడ్జ్ వేయించుకొని అట్లా ఉండదండి. ప్రతిపక్షం నేతగా ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, ఒక ముఖ్యమంత్రి హోదాల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కూడా ఆ రకంగా అట్లా పెట్టుకుంటారని అనుకోదు. కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఆ రకంగా మీకు అనిపిస్తుండొచ్చు, చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు. కాకపోతే మా పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మా కమ్యూనిటీ వాళ్ళు, వెల్మ వాళ్ళు కలిసే పని చేసుకుంటున్నాం కదండి. మరి ఇప్పుడు అంత ఇబ్బంది, అంత వెల్మ కులాన్ని కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అన్నప్పుడు మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎందుకు మీ కమ్యూనిటీలో చర్చ జరిగిందా లేదా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒకటి కూడా ఇవ్వరా 30 అనౌన్స్ చేస్తే గతంలో 5-6 ఉండే కదా, 5-6 ఉండే. విజయ రమణారావు ఉండే అనుకుంటా, ఇప్పుడు ప్రేమ్ సాగర్ భార్య ఉండే. కరెక్టేనండి. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఇవ్వాల్సిన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బీసీలకు, ఎస్సీలకు వాళ్ళకు న్యాయం చేయాలి కాబట్టి ఇప్పుడు బీసీది నడుస్తుంది కాబట్టి అందుకని కొంచెం దాన్ని మళ్ళీ సెకండ్ టర్మ్ లో అట్లా పెట్టిరు. ఇంకొకటి సార్, శరత్ సార్ ఇంకొక మాట కూడా అన్నారు, డెఫినెట్ గా రాజకీయం అంటేనే అట్లుంటది శరత్ సార్. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళం చేస్తున్నాం కావచ్చు, బరాబర్ చేస్తాం కూడా. ఎందుకు అంటే డెఫినెట్ గా రాజకీయాలలో మా పార్టీ ఉండాలి, నెక్స్ట్ మేమే రావాలనుకుంటాం, కానీ ప్రతిపక్షం రావాలని అనుకోం కదా శరత్ సార్. డెఫినెట్ గా ప్రతిపక్షం ఉండద్దనే ఉంటది, రాజకీయం అంటేనే అది కదా సార్. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పండి సార్. డోంట్ సే ప్రతిపక్షము. మీరు ఇంకొక మాట అమ్మా ప్లీజ్. మీరు అన్నారు కదా సార్ ఇందాక ప్రతిపక్షం మాట్లాడారు. మీరు చదువుకున్న వాళ్ళు, కొంత రాజకీయంగా మీరు చైతన్యం గల వ్యక్తి కాబట్టి మీ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. మీ అంతరాత్మ ప్రబోధంగా ఒక వెల్మ కమ్యూనిటీని ఇట్లా గీస్తున్నాడా లేదా? రిజర్వేషన్ కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కూడా, తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల యొక్క ఈ స్ట్రాటజీ కూడా, ఇదంతా ఒక కమ్యూనిటీని రాజకీయంగా అంతమొందించడానికి ప్లాన్ చేశాడా లేదా? చెప్పండి ఒక మాట. ఈజీగా లేదు సార్, అట్లాంటిది ఉండనే ఉండదు. అట్లాంటిది ఉంటే ఆ పరిస్థితి వస్తే, అట్లాంటిది ఇంతవరకు జరగలేదు. అట్లాంటి పరిస్థితి ఉంటే పార్టీలు ఉన్న వెల్మలం మాకు ఆత్మాభిమానం లేదా, మాకు ఆత్మగౌరవం లేదా సార్? రాజకీయాలే ముఖ్యమా సార్? పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మా కులాన్ని గాని మమ్మల్ని గాని కించపరుస్తాము అంటే రాజకీయాల కోసము మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతామా సార్? అంత అవసరము ఎందుకుంటా సార్? అంత తల ఒగ్గాల్సిన అవసరం ఉండదు కదా. రాష్ట్ర స్థాయిలో ఒక్క పదవి చెప్తారా? రేవంత్ రెడ్డి గారు వెల్మ కమ్యూనిటీని గౌరవించడానికి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి ఇచ్చారు. ఒకటి జూపల్లి కృష్ణారావు పదవి ఏందండి? ఇక మీరు పదవి ఏందండి అంటే అది మంత్రి గారా? కమ్ బ్యాక్ టు కాంగ్రెస్. జూపల్లి కృష్ణారావు అట్లాంటి వాళ్ళది వేరండి. శరత్ గారు వెల్మ టాపిక్ తర్వాత డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం మిగతా గెస్టులతో కూడా. ఇప్పుడు మనం మాట్లాడినాక భరత్, రేపు తప్పకుండా ఉమేష్ రావుకో రమ్యారావుకో ఏదైనా ఒక పదవి వస్తే ఆనాడు వాళ్ళు నాకు ఫోన్ చేయాలా,
సార్ ప్లీజ్ మీకు ఎప్పటికైనా మేము మాకు పదవులు వచ్చినా మేము మిమ్మల్ని గౌరవించుకునే వాళ్ళమే, మీకు నమస్కరించుకునే వాళ్ళమే. ఇప్పుడు ఈ జరిగిన దానికే మాకు పదవులు వస్తాయి అని అనకండి దయచేసి. ముఖ్యంగా నన్ను ఉమేష్ రావు తోటి నన్ను కంపేర్ అసలే చేయకండి. ఆయనది వేరు నాది వేరు, డిఫరెంట్. ఇప్పుడు శరత్ సార్ వేరు, ఇంకో అడ్వకేట్ వేరు. అసలే ప్లీజ్ దయచేసి కంపారిజన్ చేయకండి. నేను ఎంత నిస్వార్థంగా, ఎంత కష్టంగా, ఎంత ఇష్టంగా కాంగ్రెస్ పార్టీకి గ్రామాన మీరు జరిగిన జిల్లా లేదు, నేను చెయ్యని పని లేదు సార్. చాలా సిన్సియర్ గా, చాలా డెడికేట్ గా, చాలా లాయల్టీగా అప్పుడు చేసినా ఇప్పుడు చేస్తున్నా కాంగ్రెస్ లో ఉన్నంత వరకు కూడా చేస్తూనే ఉంటా సార్. కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్ గా వస్తుంది. మీలాంటి వాళ్ళు కూడా బ్లెస్ చేయాలి మమ్మల్ని, కానీ టీచ్ చేయొద్దు సార్ దయచేసి. ప్రామిస్ ఐ రెస్పెక్ట్ యూ లాట్. నేను అందుకే మీతో అన్నాను, మీ కమ్యూనిటీకి అంటే ఒక విషయంలో మాత్రం మీ కమ్యూనిటీకి శరత్ గారు ఒక విషయం ఒప్పుకోవాలి. బాబాయి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి అడుగు పెట్టాలని ఆలోచించాలి. ఆ పగ అట్లే ఉంది. నన్ను పట్టించుకోలేదు నాకు పగ మా బాబాయి మీద కాదు. ఇప్పుడు ఏ ట్యాపింగ్ లో ఇప్పుడు ఏ సంతోష్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఇందాక సార్ చెప్పినట్టు వానికి అదముడు అని అంత మంచి పేరు కూడా అసలు వానికి పెట్టాల్సిన అవసరం లేదు. అన్పార్లమెంటరీ వర్డ్స్ నేనేం మాట్లాడట్లేదు అండి. సార్ అదముడు అని అంత మంచిగా అంటుంటే అలాంటి వర్డ్స్ కూడా ఆయనకు అపాదించవద్దు. అలాంటి శకునికి, అలాంటి వాని వల్ల ఈ రోజు కుటుంబం భ్రష్టు పట్టింది, బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టింది, తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల, వాని వల్లనే ఈ రోజు దరిద్రం అంతా కూడా. అయితే సరే, రంగప్పని ఒకసారి నా అభిప్రాయాల మీద ఆయన ఏమని చెప్పదలుచున్నాడో చెప్పమన్నాడు సార్. ఎందుకంటే ఈజ్ వెరీ ఫేర్. అన్న నమస్తే అన్న. అయితే ముందు ఖచ్చితంగా